ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 16వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 3 సీక్రెట్ శుభవార్తలు మీరు వింటారు. అయితే ఎటువంటి 3 సీక్రెట్ శుభవార్తలు మీరు వినబోతున్నారు? అలాగే ఈరోజు భద్రకాళి జ్యోతిష్యాలయం వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాస రాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క లైఫ్లో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక బాధ్యత వీరు నెరవేర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ముఖ్యంగా 2026వ సంవత్సరం జూలై 16వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే గనక 3 సీక్రెట్ శుభవార్తలు అయితే మీరు వింటారు. చాలా కాలం నుండి ఈ యొక్క శుభవార్తలు కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మీరు ఎవరినైనా సరే వ్యక్తిని ఇష్టపడుతున్నట్లయితే కనుక, వారికి ప్రపోజ్ చేసి ఉన్నట్లయితే కనుక, వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రేమ గురించి మీ యొక్క పెద్దలను ఒప్పించడానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా ఆ యొక్క ప్రయత్నం కూడా ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. వారు మీకు ఓకే చెప్పడం కూడా జరుగుతుంది. ఇది కూడా మీకు చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఇతర వ్యక్తులను బలవంతంగా ప్రేమలోకి దింపాలనే ప్రయత్నం చేయకూడదు. ఇతర వ్యక్తుల యొక్క అభిప్రాయాలకి కూడా ఖచ్చితంగా విలువనివ్వాలి. ఒకవేళ బలవంతంగా వారికి ఇష్టం లేకపోయినా సరే, బలవంతంగా మీరు ప్రేమిస్తున్నారంటే అది ప్రేమ కాదు అనే విషయాన్ని గమనించాలి. అది ఒక రకమైన సాడిజం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యువత కూడా మర్చిపోకూడదు. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఈ విషయంలో మీకు అత్యంత జాగ్రత్త అనేది చాలా అవసరం.
ఎదుటి వ్యక్తిని నొప్పించి బలవంతం చేసి ప్రేమించడం వల్ల అది మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఎటువంటి తప్పులు చేసి ఎదుటి వ్యక్తులను మీరు బాధ పెట్టకూడదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క కార్యాలయంలో మీకు ఒక శుభవార్త వినిపించబోతుంది. మీరు పనిచేసే చోట సీక్రెట్‌గా మీ యొక్క పై అధికారులు మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు. ఎవరికీ ఇవ్వకుండా మీకు జీతంలో పెరుగుదల కానీ, లేదా ఏదైనా మీకు పని అప్పగించి దానికి సంబంధించి డబ్బులు మీకు అందజేయడం కానీ జరుగుతుంది. అంటే ఇది ఒక సీక్రెట్ శుభవార్త అని చెప్పుకోవాలి. కేవలం మీకు మాత్రమే వినిపించేటటువంటి శుభవార్త. ఈ విధంగా కార్యాలయంలో ఒక శుభవార్తను కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులపై అధికారుల ద్వారా రిసీవ్ చేసుకోబోతున్నారు. కేవలం మీకు మాత్రమే వచ్చేటటువంటి శుభవార్త ఇది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యాపార పెరుగుదల గురించి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే గనుక వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు కొన్ని సలహాలు, సూచనలు అందజేస్తారు. అంటే ఆ యొక్క సలహాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో సక్సెస్ అవుతారు. ఇది ఒక రకమైనటువంటి సీక్రెట్ శుభవార్త అని చెప్పుకోవాలి. అంటే వారు మీకు సీక్రెట్‌గా ఈ విషయాన్ని చెబుతారు. అంటే ఈ యొక్క విషయాన్ని అమలు పరచడం ద్వారా వినియోగదారులు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారం వైపు ఆకర్షితులు అవుతారు. మీ యొక్క తోటి వ్యాపారవేత్తలకి కానీ, వ్యాపార భాగస్వాములకు కానీ ఎవరికీ కూడా తెలియకుండా ఈ విషయాన్ని మీరు అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక సీక్రెట్ శుభవార్తను మీ కుటుంబ సభ్యుల నుండి రిసీవ్ చేసుకునే అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానధర్మాలను చేయండి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.